ఉప్పల్ బాల్ ఒక్కటే వల్గర్ చేస్తున్నారు. సినిమాలు ఎట్లా ఉన్నాయండి మీరు చెప్పండి. ఉప్పల్ బాల్ అన్నారు, బిగ్ బాస్లో లేదా? ఎవరెవరినో పెట్టే బదులు ఉప్పల్ బాల్ మనకు దగ్గర దగ్గర ఒక 10 years అవుతుంది. దగ్గర దగ్గర ఉప్పల్ బాల్ కూడా వచ్చి కష్టపడుతున్నాడు. తను కూడా తీసుకోవచ్చు కదా. సరే మీకు నచ్చలేదు, ఒక 2 weeks ఇన్వైట్ చేయొచ్చు కదా. తను ఇప్పుడు బాధపడుతున్నాడు. తను చాలా వల్గర్ కంటెంట్ చేస్తాడు, బూతులు మాట్లాడతాడు అంటున్నారు. ఆయన ఏమో మీ సినిమా కంటే వల్గర్ ఎవరు చేయరు, సినిమాలనే వల్గర్ అంత ఉంటుందని ఉప్పల్ బాల్ అంటున్నాడు. మీరేమంటారు? ఒక్క నిమిషం అండి. వల్గర్ అన్నారు, ఉప్పల్ బాల్ ఒక్కటే వల్గర్ చేస్తున్నారు. సినిమాలు ఎట్లా ఉన్నాయండి మీరు చెప్పండి. ఉప్పల్ బాల్ అన్నారు, బిగ్ బాస్లో లేదా? సినిమాలలో లేదా? అంటే ఒక్క ఉప్పల్ బాల్ వర్గంగా చేస్తున్నారు, మీ పంపించట్లేదు. ఇప్పుడు ఇందులో బిగ్ బాస్లో అందరూ ఉండే వాళ్ళంతా పద్ధతికి చేశారా? పద్ధతిగా ఉన్నారా? ఎవరు పద్ధతిగా ఉన్నారు చెప్పండి? ఎవరు పద్ధతిగా ఉన్నారు? అంటే ఈయన ఉప్పల్ బాల్ ఒక్కడే కాదు, ఇక్కడ ఉప్పల్ బాలుకి బ్యాక్గ్రౌండ్ లేదు. మన తెలుగోడు, మన హైదరాబాదు, అందుకే తీసుకోలేదు. ఇతన్ని తీసుకుంటే కంటెంట్ ఏముంటుంది, వద్దని తీసుకోలేదు తప్ప. కానీ ఏం లేదు, ఉప్పల్ బాల్ని తీసుకున్నా కూడా 1 week 2 weeks ఉంటే ఉండనివ్వండి. హెల్మెట్ అయితే హెల్మెట్ అవుతారు. ఒకసారి ఉప్పల్ బాల్కి ఛాన్స్ వచ్చారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. కనీసం ఉప్పల్ బాల్ ఒక ఇండస్ట్రీలో ఉండండి. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. తనేంటో తను ఉన్నాడు. మీరు ఇస్తే ఛాన్స్ నిరూపించుకుంటే లేకపోతే మీరు ఎవరండి చెప్పడానికి ఉప్పల్ బాలు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంటే? ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చే వాళ్ళు ఎవరు అలా లేరా? అలా లేరండి. చెప్పండి, నాకు ఆన్సర్ ఇవ్వండి. బిగ్ బాస్లోకి వచ్చేవాళ్ళు అలా ఎవరు లేరా? పద్ధతికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? రేపు బిగ్ బాస్ రిలీజ్ ఉంటుంది, అప్పుడు చూసి బిగ్ బాస్ ఒక వల్గర్ షో అని చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు. అది తప్పండి. బిగ్ బాసే వల్గర్ షో అంటే తప్పు. ఎందుకంటే బిగ్ బాస్లో కూడా చాలా మందికి బిగ్ బాస్కి వెళ్ళి ఛాన్స్ వచ్చింది. ఈరోజు మంచి మంచి లైఫ్ ఉంది. అప్పుడు వల్గర్ అన్నప్పుడు మీరు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు చాలా మంది అన్నారు కదా, అది రాంగ్ అండి, తప్పు. అసలు నా దృష్టిలో తప్పు. బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు చాలా వరకు లైఫ్ ఉందండి. ఉందా లేదా మీరు చెప్పండి? చాలా వరకు లైఫ్ ఉంది. 50% ఉంది, 30% ఉంది, 100% ఉంది. 100లో అవునా? కాకపోతే మన ఏలో మనం వెళ్ళిపోవాలి, మనకు నచ్చితేనే. కానీ ఒకటే, ఏది ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద జరిగేది వేరు, కెమెరా వెనక జరిగేది వేరు. అంతా యాక్షన్ జరుగుతుంది. కెమెరా వెనక వేరే ఉంది, కెమెరా ముందు జరిగేది వాళ్ళకి ఇష్టమైన కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు తప్ప అదంతా ఫేక్ అండి. ఎవరు పిలిచారు? మీకు ఇంట్రెస్ట్ లేదా పిలిచారా? మీరు వెళ్తేనంటారే కదా. భయ్యా ఒక్క నిమిషం, మేము బిగ్ బాస్కి వెళ్తామని మీరు రిప్లై ఇవ్వబట్టికి మెయిల్ ఇచ్చింది బిగ్ బాస్ పిలిచాడు. అది బిగ్ బాస్ తప్పు కాదు. ముందు మనం ఏంటి, బిగ్ బాస్లోకి వెళ్తే క్లారిటీ ఉందా లేదా, తీసుకుంటాడా లేదా? ఇప్పుడు నేను ఉన్నాను భయ్యా, నాకు ఒక ఇండస్ట్రీలో ఉన్నానో లేదో నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నా, నాకు తెలిసిన ఒకటి ఉన్నది. అరే మా చెల్లి మా తమ్ముడు ఉన్నాడు బిగ్ బాస్కి వెళ్ళాలంటే అలా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్కిల్ ద్వారాగా ఎవరికైతే సర్కిల్ ఉందో అట్లా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. టాలెంట్ ద్వారా వెళ్ళే. ఇప్పుడు అట్లా అనుకుంటే బిగ్ బాస్ ఇది 10th season, ఫస్ట్ నుంచి జరగనప్పుడు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? వరదని 1, 2 ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు 10 వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత వస్తుంది? ఆల్రెడీ బిగ్ బాస్కి 10 members సెలక్షన్ అయినారని నాకు తెలిసింది. తెలిసినాక వీళ్ళతో చేపించుకుంటున్నారా 1, 2 అనేది నాకు అంత ఐడియా కానీ తెలిసినాక ఏంది, వీళ్ళు ఫామ్ అవటానికి, బిగ్ బాస్ ఫామ్ అవటానికి 1, 2లో అంటే మా సిస్టర్ కూడా ఒక అమ్మాయి సెలక్షన్ అయిందని 1, 2 అని ఊర్లో అందరూ స్టేటస్లు పెట్టారు. నేను ఆల్రెడీ మా ఊరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా, ఇదంతా ఫేక్ అండి, ఇదంతా కాదు. ఆల్రెడీ 10 members వాళ్ళు సెలక్షన్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఇది వాళ్ళు ఫామ్ అవటానికి, బిగ్ బాస్ 1, 2 ఫామ్ అవటానికి పెట్టారండి. ఇది అసలు ఆశామాషగా తీసుకోరు. బిగ్ బాస్ అంటే ఏంటండి, మనం ఎన్ని సంవత్సరాల నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం, మనకే ఛాన్స్ రాంది. ఏది 4 Instagram చేస్తేనో, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితేనో బిగ్ బాస్ పిలిచారంటే అది ఎలా నమ్ముతున్నారు మీరు? అర్థమవుతుందా మీకు? మాకు మెయిల్ వచ్చిందని చెప్తున్నారు కదా. మీకు మెయిల్ వచ్చిందని మీరు నమ్మి వెళ్తున్నారు. అది అంతవరకు వాస్తవం అండి. ఆల్రెడీ బిగ్ బాస్కి అగ్ని పరీక్ష 1, 2కు ముందే 10 members సెలక్షన్ అయ్యారని నాకు తెలిసినది. నేను ఇందులో బిగ్ బాస్ 2లో 1లో కూడా వెళ్తుంటే నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పా, ఇదంతా ఫేకు, ఆల్రెడీ సెలక్షన్ అయ్యారు. ఇది బిగ్ బాస్ రన్ అవ్వటం కోసం, రన్ అవటం కోసం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. మీరెవరు సెలక్షన్ అవ్వరు. బిగ్ బాస్ అంటే ఏంటి, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకే పర్మిషన్ లేదు. 4 Instagram చేసి అది చేసి ఇది చేసి మేము బిగ్ బాస్లోకి వెళ్తున్నాం, మాకు మెయిల్ వచ్చిందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? మీరు ఎట్లా నమ్మి వెళ్తారు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తున్నా ఇన్స్టాగ్రామ్లలో, మమ్మల్ని వెళ్ళారు, మాకు నైట్ టైం చేశారు, డే టైం ఇలా చేశారు, మాకు ఛాన్స్ ఇవ్వలేదండి. ఎక్కువ టైం ఎందుకు ఛాన్స్ ఇస్తారండి? మనలాగా 100 మంది 70 మంది వచ్చారంట బిగ్ బాస్కి. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి 70 మంది, 17 members వచ్చారంట. 17 membersలో ఎన్ని మినిట్స్ మీకు ఛాన్స్ ఇస్తే వాళ్ళందరూ చేయాలండి? అది కూడా వాస్తవం కదా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, కానీ మనకి నచ్చిన మనల్ని పెట్టుకోమంటే పెట్టుకోరండి. అది వాళ్ళు జడ్జీలకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కాదు కదా, బిగ్ బాస్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు కదా వాళ్ళు. ఇవాళ మనం వచ్చామనే కాదు. అందుకే ఎవరైనా సరే బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఆలోచించి వెళ్ళండి. అంటే కామన్ మ్యాన్ని పిలిచి కించపరుస్తున్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. దీని మీద అవునవును, అగ్ని పరీక్షలో పిలిచారు, మాకేమీ టైమింగ్స్ ఇవ్వలేదండి. మీ మమ్మీని చూసుకోవచ్చు కదా, మీ పేరెంట్స్ని చూసుకోవచ్చు కదా అంటున్నారు.
అప్పుడైతే ఏం చేయాలంటే వీళ్ళకి మెయిల్ పంపించకూడదు బిగ్ బాస్, అది రాంగ్. అదే అందరూ ప్రేక్షకులు అందరూ కూడా చాలా వరకు రాంగ్ అంటున్నారు. అసలు అది పంపించినప్పుడు వాళ్ళకి టైం మినిమం ఒక 5 minutes ఇవ్వాలి, మినిమం ఒక 5 minutes ఇవ్వాలి. అలా కాకుండా 1 minute సెకండ్స్లోనే, మినిట్లో కాదు సెకండ్లోనే ఇస్తున్నారంట. అదంతా ఇప్పుడు చాలా వరకు అందరు కూడా చూస్తున్నారు బిగ్ బాస్. ఇన్స్టాగ్రామ్లలో, మనం యూట్యూబ్ ఛానళ్ళలో, ఎక్కడెక్కడ ఫేస్బుక్ మొత్తం వస్తుంది. ఒక్కళ్ళు ఇచ్చారంటే అనుకోవచ్చు, ఇద్దరు ఇచ్చేవాళ్ళు దగ్గర నేను ఒక 6-7 నెంబర్స్ చూశానండి. మమ్మల్ని పిలిచారు, కించపరిచారు, ఇది అవమానం, ఇది రైట్ కాదు, ఓన్లీ మన తెలుగు ప్రజలకు రాదా బిగ్ బాస్ ఛాన్స్, ఎక్కడెక్కడ వాళ్ళకో వస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ చూసి ఇక్కడ ఇచ్చేస్తాం మనం అన్ని. ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఎవరు చూడాలి? మన తెలుగు వాళ్ళనే చూడాలి. తమిళ్, కేరళ, మలయాళం వీళ్ళైతే చూడలేరు. ఏ భాషలో వాళ్ళు ఆ భాష. అప్పుడు ఈ భాషలో వాళ్ళని ఎంచుకోవచ్చు కదా ఒకళ్ళని ఇద్దరిని, ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళని ఎంచుకుంటున్నారు? అది ఎవరికి అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదు. వెళ్ళే వాళ్ళు కూడా, బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. మేలు వచ్చిందని త్వర ఉరకటం, ముందే ఆవేశపడి వచ్చిన వాళ్ళకి రిజెక్ట్ కానీ వాళ్ళు బాధపడటం చాలా వరకు చూసాను. ఎక్కడో కదండి, మా వాళ్ళకు కూడా వచ్చింది, నాకు తెలుసు. కానీ ఇది రాంగ్. ఎవరైనా సరే క్లారిటీ ఉండే బిగ్ బాస్కి వెళ్ళాలి, అది రాంగ్. కానీ ఒకటి నేర్చుకోండి, బిగ్ బాస్లో అగ్ని పరీక్షకు ముందే 10 members సెలెక్ట్ అయ్యారు. 10 members. ఇది ఎవరికి అగ్ని పరీక్షకి వెళ్ళిన వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఇది నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. బిగ్ బాస్ 1, 2కి వెళ్ళిన వాళ్ళు అంతా ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని సెలక్షన్ చేయలేదు, మేము వెళ్ళాం, మాకు టైం లేదు అనుకుంటున్నాం. ఇదంతా ఫేక్. కాకపోతే బిగ్ బాస్ 1, 2కు ముందే ఆల్రెడీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనంట 10 members సెలక్షన్ అయ్యారంట. అది పబ్లిక్ బయటికి రాలేదు, ఓన్లీ అది బిగ్ బాస్ వరకు, వాళ్ళ వరకే తెలుసు. ఇది తెలియక అందరు 70 members వెళ్ళారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 70 members వెళ్ళారు.